ఇక కిలో మటన్ తీసుకొచ్చిన. ఇప్పుడు మటన్ వండుకునే విధానం చూపెడతా నేను. కిలో మటను, ఈ మటన్ను మంచిగా చిన్న కోసుకొని మంచిగా కడిగి పెట్టుకోవాలి. ఇక మసాలాలు ఇగో ఇవి కనబడుతున్నాయి కదా, పువ్వు, ఇక మరాఠీ మొగ్గ, ఇవేమో మటన్లో తాలింపుకి వేసుకోవాలి. ఇక ఉడక ఒక 5-6 లవంగాలు, ఉల్లిగడ్డ, పచ్చిదరల పొడి, ఇవన్నీ కలిపి మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. ఈ మాత్రమే గ్రైండర్ చేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ తాలింపుకు, 3 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. ఓకే, ఇది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వేసుకొని ఇగో మటన్ కడిగి పెట్టుకున్నాం కదా, ఇక వండుకునే విధానం. ఇక నూనె పావుతారు, 3 పావుల నూనె, 3 పావుల నూనె పోసుకోవాలి. మళ్ళీ కూరలు కలుపుకున్నాం. ఇగో కారం వేసుకుంటాను. ఇప్పుడు 1.5 కారం, 1.5 కారం కిలో మటన్కు. మనం ఇందాక దంచి పెట్టుకున్నది పేస్ట్ కొంచెం తాలింపుకి వేసుకోవాలి. కొంచెం ఇంట్లో వేసుకోవాలి. మటన్లో ఒక చెంచాడు పసుపు, అందులో కొద్దిగా ఎత్తావా, చెంచాడు అల్లము తాలింపుకి వేసుకోవాలి. చెంచాడు అల్లం ఇంట్లో వేసుకోవాలి. ఓకే, మటన్ ఇప్పుడు మంచిగా కలుపుకుందాం మనం. ఇలా ఒక పావు నూనె పోసుకొని కలుపుకోవాలి. ఒక పావు నూనె పోసుకొని కలుపుకోవాలి. ఒక పావు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పోపుకి వేసుకుందాం మనం. ఫస్ట్ మిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, మసాలాలు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా గోల్లాక పసుపుని అల్లం వేసుకోవాలి. మనం ఇందాక ఉంచుకున్నది పేస్టు కొద్దిగా వేసుకోవాలి. ఇంకా తాలింపు అల్లమును మనం ఇవరకు అన్ని మసాలాలు కలిపి పట్టుకున్నది. గరం మసాలా, ఉడక, ఉల్లిగడ్డ మసాలాని పోపు చేసుకున్నాం. కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు 2 చెంచాలు అల్లం మసాలా కలిపిన మటన్ కలిపినాం కాబట్టి ఒక సగం చెంచాడు ఇంట్లో వేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ తాలింపు మటన్ ఇప్పుడు మనం మటన్ వేసుకున్నాం. ఇక మటన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. అది కలుపుకొని మీదికి మంచిగా వేస్తారు అంతా ఎగిరిపోయేదాకా ఉంచుకోవాలి. ఉంచుకున్నప్పుడు మనం పులుసు పోసుకోవాలి. మంచిగా కలుపుకున్నాం కదా, ఇక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక ఎసరు పోసుకున్నాం. తర్వాత ఒక 10 నిమిషాలు గోలాలి. ఇక ముక్క ఇట్లా ఉడికింది, ఎసరు ఊరింది కదా. ఇప్పుడు ఎసరు ఊరినప్పుడు మంచిగా 10 నిమిషాలు ఉడికింది కూర. ఎసరు పోసుకుందాం. ఇక ముక్క మునిగి అంత పోసుకోవాలి. ముక్క మునిగి అంత పోసుకొని ఉప్పు వేసుకొని ఇక సిమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ సిమ్లో పెట్టుకున్నాక అన్న పులుసు లెక్క అనిపిస్తుంది చూడు. ముక్క ఉడికిన కొంచెం ఉడికినాక మళ్ళీ ఫుల్ పెట్టుకోవాలి. ఇక ఫస్ట్ సిమ్లోనే పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది కూర. ఒక చెంచా ఉప్పు రుచికి తగ్గట్టు చూసుకుంటూ వేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికినాక అప్పుడు మళ్ళీ కొంచెం ఉడికినాక మళ్ళీ ఫుల్ పెట్టుకుందాం.
మన కూర దగ్గర పడ్డది, చూసుకుందాం. ఉడికింది మటన్. ఈ మటన్ అయితే ఉడికింది. ముక్క కనబడాలి. మళ్ళీ ముక్క మునిగేదాకా పోసుకున్నాం కదా, ఇప్పుడు ఇట్లా ముక్క కనబడాలి. ఓకే, మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొద్దిగా గరం మసాలా వేసుకున్నాం కదా, ధనియాల పొడి వేసుకుందాం. దంచి పెట్టుకున్న ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి. టేస్ట్కరమైన మటన్ రెడీ అయింది. బాగా స్టవ్ బంద్ చేద్దాం. ఓకే అండి, ఎంతో టేస్టీకరమైన మటన్ రెడీ అయింది. ఈ కొలతలతో వేసుకోండి, మంచిగా సరిపోతుంది. ఓకే, నచ్చితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి.